నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. మెగా బ్రదర్కి సీటు లేదు, ఉన్న సీటు కూడా పోయింది. ఇది పబ్లిక్లో వినిపిస్తున్న టాక్. అనకాపల్లి నుంచి ఎంపీగా నాగబాబు అంటే అంతా ఆహా ఓహో అన్నారు. నాగబాబు కూడా ఎక్కడ రెస్ట్ అన్నమాట లేకుండా డైరెక్ట్ ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి విశాఖకు విమానంలో దిగిపోయి ఆ వెంటనే అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రివ్యూలు చేశారు. ఏకంగా వారం 10 రోజుల పాటు నాగబాబు సందడి అలా సాగింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. నాగబాబు ఫుల్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఇంతకీ ఏం జరిగింది? అనకాపల్లి నుండి నాగబాబు ఈసారి ఎంపీగా గెలుస్తారు. అంతేకాదు, ఆయన కేంద్రంలో మంత్రి అవ్వడం ఖాయమని ఒక రేంజ్ లో ప్రచారం సాగింది. సీన్ కట్ చేస్తే నాగబాబు అనకాపల్లికి బహుదూరం అని తేలింది. ఎంపీగా పోటీ చేయడం కోసం ఆయన అచ్యుతాపురంలో తీసుకున్న అద్దె ఇల్లు కూడా వారానికే మూతపడిపోయింది. ఇప్పుడు చూస్తే నాగబాబు కేర్ ఆఫ్ హైదరాబాద్ అన్నట్లుగా కథ ఉంది. మరి నాగబాబు చడీ చప్పుడు లేదు. ఇంతకీ ఆయన ఏమి చేస్తున్నట్లు అంటే నాగబాబు ఫుల్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఆయనకు పోటీ చేయడానికి ఎంపీ సీట్ లేదు. పైగా బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చిన 3 ఎంపీ సీట్లలో కూడా ఒకటి లాగేసుకున్న వేళ నాగబాబు ఇక ఎంపీకి పోటీ అన్న మాటే లేదని అంటున్నారు. దీంతో మెగా బ్రదర్ మౌనరాగాలు ఆలపిస్తున్నారు. ఇదిలా ఉంటే నాగబాబుకు టికెట్ కూడా లేదు అంటే అది పవన్ కళ్యాణ్కే కొంత ఇబ్బందని అంటున్నారు. సొంత అన్నకే టికెట్ లేకపోతే ఎలా అన్న చర్చ కూడా నడుస్తోంది. దీంతో అన్నకు ఎలాగైనా అసెంబ్లీ టికెట్ అయినా అడ్జస్ట్ చేయకపోతారా అన్న కొత్త చర్చకు కూడా తెరలేచింది. పవన్ కనుక నో అంటే తిరుపతి సీటు నాగబాబుకు ఉంటుందని అంటున్నారు. అయితే బీజేపీ చేరికతో చాలా ఎత్తులు వ్యూహాలు ఉన్నాయి. దీంతో జనసేన అసెంబ్లీ సీట్లలో కూడా మార్పులు చేర్పులు ఉన్నాయి. దీంతో అన్ని చూసుకున్న మీదటనే జనసేన అభ్యర్థుల జాబితా రిలీజ్ కావచ్చు. ఒకవేళ అప్పుడు అసెంబ్లీకి పోటీ చేసే లిస్టులో నాగబాబు పేరు ఉంటే ఉండొచ్చు. లేకపోతే మాత్రం ఆయన ఈసారికి సారీ చెప్పి ఎన్నికల్లో పోటీ నుండి పక్కకు వైదొలగడమే మిగిలిందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే నాగబాబు మౌనవ్రతం వెనుక ఏముందన్న చర్చ కూడా సాగుతోంది. టీడీపీ అతి తక్కువ సీట్లు విదిలించడం, ఆ చిన్న వాటిలో కొన్ని వెనక్కి తీసుకోవడం, ఇవన్నీ మెగా బ్రదర్లో అసహనానికి కారణమవుతున్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా కూడా నాగబాబు మాత్రం ఎన్నికల హడావిడికి ముందే దూరంగా ఉన్నారని అంటున్నారు. ఇక ఆయన అనకాపల్లి వచ్చి చేసిన హడావిడి వల్ల మాత్రం మాజీ మంత్రి కొనతాల రామకృష్ణకు కలిసొచ్చింది. ఎంపీగా నాగబాబు అని ఫిక్స్ అయిన వేళ పట్టుబట్టి కొనతాలకు అసెంబ్లీ టికెట్ ఇప్పించారు మెగా బ్రదర్. ఇప్పుడు నాగబాబు సీటు చిరిగిపోయింది, కొనతాల సీటు మాత్రం ఫిక్స్ అయిపోయింది. దీంతో ఈ పితలాటకమంతా జనసేన హడావిడి వల్లనే వచ్చిందని అనకాపల్లి తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొనతాలకు టికెట్ ఇచ్చి పోటీ చేయించే వరకు డౌటే అని కూడా మరో మాట వినిపించడం విశేషం.